గౌతమ్ తలకి దెబ్బ తగలటంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి ఆరాధ్య వెళ్ళిపోయి ఒక అమ్మాయిని అక్కడ పెడుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ మెలకువలోకి వచ్చి, "ఏంటి నేను ఎక్కడ ఉన్నాను? హాస్పిటల్‌లో ఉండడం ఏంటి? నన్ను మళ్ళీ నాకు మళ్ళీ కనిపించింది కదా! మళ్ళీ ఏది? మళ్ళీ ఎక్కడ ఉంది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే, "మిమ్మల్ని కాపాడింది ఎవరో అంటే ఆరాధ్య మేడం. ఆరాధ్య మేడమే మిమ్మల్ని కాపాడింది. మళ్ళీ మెలకువలోకి రాగానే మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకొని రమ్మన్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్‌కైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? నన్ను కాపాడింది మళ్ళీ కదా! ఆరాధ్య అంటుందేంటి? అంటే మళ్ళీ మారువేషం చేసుకొని మళ్ళీ ఇంకో రూపంలో ఆరాధ్యగా మారిందా? అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి అయితే, "సార్ మేడం మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు. పదండి వెళ్దాం" అని చెప్పేసైతే అక్కడి నుండి ఆశ్రమానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి, "సార్ దిగండి సార్ ఇదే ఆశ్రమం" అని చెప్పేసైతే కారులో నుండి దింపుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నేను ఇక్కడికే వచ్చాను కదా! ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే రావటం ఏంటి? నాకేంటో అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు. మళ్ళీని ఆరాధ్య అని ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళు? అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి అయితే, "సార్ లోపలికి పదండి సార్ మేడం వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, అది మళ్ళీయో ఆరాధ్యయో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్